హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. సో ఈరోజు వీడియో ఎస్పెషల్లీ గైస్ మీకోసమే అనమాట. వీడియో సూపర్‌గా హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. చాలా షార్ట్ వీడియో అనమాట ఇది. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఎప్పటిలాగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ మీరు అండ్ అబ్బాయిలు మీకోసమే చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ 3 క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలని అస్సలు నమ్మొద్దు. దూరం పెట్టేసేయండి. ప్రాణం పోయినా కూడా ట్రస్ట్ చేయొద్దు. ఏంటి ఆ 3 క్వాలిటీస్ అని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు కదా! నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఐ థింక్ అట్రాక్టివ్ ఐస్ అనమాట. మీరు చాలామంది గర్ల్స్‌ని జనరల్‌గా చూస్తూ ఉంటారు. ఐ థింక్ నీ కళ్ళు చాలా బాగున్నాయని చెప్తూ ఉంటారు. ఓకే. అండ్ దాంతో పాటుగా నీ అట్రాక్టివ్ ఐస్ సూపర్ అని ఇంకొక విధంగా కూడా చెప్తూ ఉంటారు ఇంకొంతమంది. అది ఓకే. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ కళ్ళతోనే చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలని అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ చూపులు, ఆ డిఫరెన్సెస్ తెలుస్తుంది. అందమైన కళ్ళు ఉండటం వేరు, అట్రాక్ట్ చేసుకునేలాగా చూడటం వేరు అనమాట. ఈ సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరినైనా వీళ్ళు కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారు అంటే ఎవరినైనా అట్రాక్ట్ చేసుకోవాలి అనే థాట్‌తో వాళ్ళ చూపులతోనే కొంచెం గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటారనమాట అబ్బాయిల్ని. ఐ థింక్ వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళని దగ్గర చేసుకోవాలని కావచ్చు, లేదా ఇంకేదైనా ఉద్దేశం ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు కొంచెం ఆ చూపు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఆటోమేటిక్‌గా మీకు కొంచెం అర్థమవుతుంది. కొంచెం మీరు ఐ థింక్ ఏమంటారు? దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో, వాళ్ళు ఎందుకలా చూస్తున్నారు అని చెప్పేసి కూడా అనమాట. సో, ఇలా ఎవరైనా అమ్మాయిలు అండ్ మీ సైడు అదే పనిగా కళ్ళతో కొంచెం మ్యాజిక్ లాగా మీ సైడ్ అలానే చూస్తూ ఉండిపోతున్నారా? అట్రాక్ట్ చేస్తున్నారు అంటే కొంచెం ఆలోచించాలి అనమాట. ఐ థింక్ అలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు అనమాట. దూరంగా ఉండండి అలాంటి వాళ్ళకి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు అనమాట. ఐ థింక్ అబ్బాయిలతో మాట్లాడటం తప్పు కాదు అండి. అండ్ చెప్తున్నాను. అండ్ గైస్‌తో మాట్లాడితే ఏంటి తప్పేంటి అని అనుకోవచ్చు. బట్ అది కాదు అనమాట. అండ్ ఎందుకంటే చాలామంది అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో, ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఓకే. కామన్‌గా 1, 2 మెంబర్స్ ఉండొచ్చు. 3 మెంబర్స్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్లీగా. తప్పైతే కాదు అది. బట్ అంతకు మించి ఓవర్‌గా అనమాట. చాలామంది 10 మెంబర్స్, 20 మెంబర్స్ ఇలా ఎక్కువ బాయ్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో, అలా ఎక్కువగా అబ్బాయిలతో మెయింటైన్ చేయటం అనే కాదు. ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. సో, అట్లా ఎవరైనా ఉన్నట్లయితే అండ్ అంటే మీకు చాలామంది అబ్బాయిలకి ఐ థింక్ తెలియకపోవచ్చు అనమాట. ఇట్లా ఎక్కువ మంది అబ్బాయిలను మెయింటైన్ చేస్తున్నారని కూడా మీకు ఒక థాట్ వస్తూ ఉంటుంది. డెఫినెట్‌లీ అది కొంచెం ఆలోచించాలి అనమాట. సో, గైస్ మాట్లాడటం తప్పైతే కానే కాదు కానీ బట్ ఎక్కువ అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడటం అనేది కొంచెం అది రాంగ్ వేలోనే వెళ్తుంది అనమాట. సో, ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువ అబ్బాయిలతో ఎక్కువ సేపు డిస్కషన్ చేయటం, ఎక్కువ మందిని మెయింటైన్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కువ కోరికలు అనమాట. కొంతమంది అమ్మాయిలకి విపరీతమైన కోరికలు ఉంటూ ఉంటాయి. ఐ థింక్ చాలా సెల్ఫిష్‌గా కూడా ఉంటారు వీళ్ళు. అంటే ఎలా అంటే అవతల వాళ్ళు ఏమైపోయినా కూడా వీళ్ళకసలు సంబంధమే లేదు అనమాట. సో, వాళ్ళు మంచిగా ఉంటే ఏంటి, చెడ్డగా ఉంటే ఏంటి, మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, మనం ఏదనుకుంటున్నామో అది జరిగితే చాలు అన్నట్లుగా చాలా స్వార్థంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలాంటి రాంగ్ థాట్స్ ఉన్న అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటారు. బట్ డెఫినెట్‌లీ అలాంటి వాళ్ళని మీరు కొంచెం ఐడెంటిఫై చేస్తే డెఫినెట్‌లీ వాళ్ళని దూరం పెట్టేసేయండి. మెయిన్‌గా చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ మీన్ ఎలా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది అయ్యేంత వరకు చాలా బావుంటారు అనమాట. సో, ఆ తర్వాత ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇది కొంతమంది కన్నింగ్ గర్ల్స్‌లో ఉండే వన్ ఆఫ్ ది బిహేవియర్ అనమాట ఇది. ఇది కూడా కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. ఐ థింక్ అలాంటి థాట్స్‌తో ఎవరైనా మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం ఆలోచించండి. అలాంటి వాళ్ళని దూరం పెట్టేసుకోవడం బెటర్ అనమాట. మీ లైఫ్‌కి మీకే మంచిది అనమాట. ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నమాట మెయిన్‌గా ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి గాయ్స్. అండ్ చాలామంది రిస్క్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి గర్ల్స్‌కి అట్రాక్ట్ అయిపోయి దగ్గరైపోయి. సో, వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. ఏమాత్రం నచ్చినా, ఏమాత్రం హెల్ప్ అయిందని మీకేమాత్రం అనిపించినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా మీకు ఎవరికైనా ఉన్నట్లయితే డెఫినెట్‌లీ
ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను అండి. ఖచ్చితంగా చెక్ చేసేసుకోండి. అండ్ పర్సనల్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. ఐ థింక్ తెలుసుకోవాలి. ఏమన్నా ఆన్సర్ మాకు మా లైఫ్‌కి కొంచెం ఇది యూజ్ అవుతుంది అని మీకు ఏమాత్రం అనిపించినా కూడాను టచ్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై అయితే నేను చేస్తాను. లేదంటే ఒక సంథింగ్ కొంతమందికి హెల్ప్ అవుతుంది అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియో ద్వారా అయినా సరే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అండి. అండ్ థాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.